జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీసీఎల్ఏ అధికారులు అలాగే రెవెన్యూ శాఖ అధికారులు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు. జిల్లాల కలెక్టర్లు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీసీఎల్ఏ కమిషనర్ ఈ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేస్తున్నారు. అలాగే ధరణి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్లతో చర్చించబోతున్నారు సీసీఎల్ఏ అధికారులు. ధరణి సమస్యలపై నెల రోజుల పాటు మరోసారి స్పెషల్ డ్రైవ్ ఉంటుందని ఇది నిర్వహించే ఆలోచనలో సీసీఎల్ఏ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? అలాగే ధరణి, ముఖ్యంగా ధరణిపైనే ప్రధాన ఎజెండా అని తెలుస్తోంది. ఎప్పటికల్లా కొలికొచ్చే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఉన్న ధరణి దరఖాస్తులపై మరోసారి ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ రోజు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మొత్తం అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది. మొత్తంగా 4 నుంచి 5 జిల్లాలలో ఒక్కొక్క 4 నుంచి 5 జిల్లాలు కవర్. తెలంగాణలో 4 జిల్లాలు కూడా 5 గంటల వరకు కూడా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా రాకేష్, మీ సిగ్నల్ సరిగా లేదు, కొంచెం పక్కకి జరిగి మాట్లాడండి. సిగ్నల్ సరిగా ఉన్న చోట. దీనికి సంబంధించి ఎలక్షన్ ముందు ధరణికి సంబంధించి పెండింగ్ దరఖాస్తుపై డ్రైవ్ నిర్వహించినప్పటికీ ఎలక్షన్ కోడ్ కారణంగా అధికారులందరూ కూడా బిజీ అవడంతో దాన్ని కొన్ని రోజుల పాటు ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్ళీ ధరణి పైన చేశారు. పూర్తి స్థాయిలో కూడా ధరణి సంబంధించి 2 కూడా దరఖాస్తులో ఉన్నాయి. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఈ నేపథ్యంలో వీటిపైన ప్రధాన ప్రభుత్వం లభిస్తా ఉంది. ముఖ్యంగా ధరణికి సంబంధించి యూసీకో కూడా మిస్సింగ్ పోవడం, లేకుంటే ఒకరి మీద భూమి మరొకరి పేరు మీద ఉండడం, ఈ 2 ఇష్యూస్ మేజర్ గా కనిపిస్తున్నాయి. కానీ ఇది లీగల్ గా ఇష్యూస్ రావడంతో వీటిని ఏ విధంగా సాల్వ్ కూడా ధరణి ఇప్పటికే అనేక అంశాలపైన ప్రభుత్వం నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఎంఆర్ఓ అలాగే ఆర్డీఓ కలెక్టర్ ఈ 3 ఆధ్వర్యంలో కూడా ఏ విధంగా ప్రస్తుతం సీసీఎల్ పంపించింది. అక్కడ కనుక లేకపోతే సీసీఎల్ అధికారులే పర్యవేక్షణలో దాన్ని సాల్వ్ చేసే విధంగా ప్రస్తుతం కసరత్తు చేస్తా ఉన్నారు. ఈ 2,70,000 అప్లికేషన్లో కనీసం 1,50,000 అప్లికేషన్లు ఈ నెల రోజుల డ్రైవ్ లో పూర్తి చేయాలి. ఆ తర్వాత మిగిలిన లీగల్ ఇష్యూస్ ఉన్నాయో, కోర్టు ఇష్యూస్ ఏవైతున్నాయో వాటి ఆ తర్వాత ఫోకస్ చేస్తామనే ఆలోచనలో ప్రస్తుతం సీసీఎల్ అధికారులు ఉన్నారు. వీళ్ళని తొందరగా ఈ యొక్క అప్లికేషన్ క్లియర్ చేయడం ద్వారా ప్రభుత్వం మీద సానుకూల దృక్పథం వస్తుందనే అభిప్రాయంతో అధికారులు ఉన్న నేపథ్యంలో దానిపైన ప్రధానంగా ఫోకస్ చేశారు. మరోవైపు ధరణికి సంబంధించి ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించారు. ధరణి కమిటీ అనేక అంశాలకు సంబంధించి మార్జిన్స్ విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పింది. దానికి సంబంధించి మద్దతు నివేదికను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయి రిపోర్టు 1 నెల రోజుల్లో ఇవ్వబోతున్నది. ధరణికి మంచి పూర్తి ప్రక్షాళన చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే స్పష్టం కనిపిస్తుంది.